హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో కార్వస్ OS 12.5 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి December 5th, 2025 మీద రన్ అవుతుంది. మన కెర్నల్ అంటారా, వాళ్ళే మనకి కార్వస్ OS సపరేట్గా మన కెర్నల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది గేమింగ్ కెర్నల్. మన గేమ్స్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. కార్వస్ OS బాగా ఫేమస్ దేనికయ్యా అంటే మన గేమింగ్కే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అందులోనూ మనకి UI కూడా సపరేట్గానే ఉంటుంది దీనిలో. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఫస్ట్లోనే ఇచ్చాడు చూసారు ఇక్కడ ఆప్షన్. దీనిలో మనకి ఇది ఫుల్లీ కస్టమైజేషన్ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం కస్టమైజేషన్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నావిగేషన్స్, బ్యాటరీ ఛార్జింగ్ లైట్, అలాగే మనకి మనం బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు లైట్ కావాలా వద్దా ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి. కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లాగే నెక్స్ట్ మనకి లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్ కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు ఆప్షన్స్. డబుల్ ట్యాప్ టు స్క్రీన్ ఉంది కదా, డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ ఉంది కదా ఆప్షను. ట్రాన్స్మిషన్, నోటిఫికేషన్, బ్యాక్గ్రౌండ్స్ కానీ మనకి ఏం కావాలంటే ఫుల్ మనం టోటల్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఈ ఓఎస్లో. అట్లాగే మనకి ఛార్జింగ్ యానిమేషన్ ఉంది కదా, ఛార్జింగ్ యానిమేషన్స్లో అయితే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే పెంచారు. ఒకసారి నేను చూపిస్తాను. ఉంది కదా, కాకపోతే మనకి ఛార్జింగ్ యానిమేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, కానీ మనకి పైన ఫింగర్ ప్రింట్ లోగో అయితే కనిపిస్తుంది. దానివల్ల మనకి దాని ఎఫెక్ట్ అనేది మనకు కనిపించట్లేదు. ఇది అంత యూజ్ఫుల్ ఏం కూడా కాదు, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లాగే మనకి నేను ఓన్లీ ఆండ్రాయిడ్ 11లో కొత్తగా ఇచ్చిన ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. దీనిలో దీనిలో మాట్లాడుకుంటే ఇక్కడ బటన్స్ అని ఉంది కదా, మనం ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, లేదు పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి మొబైల్ అయితే వేక్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు మనం పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కూడా వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసినా మనకి మొబైల్ అయితే వేక్ అవుతుంది. అది మొబైల్ వేక్ అయింది కదా, ఇదొక ఆప్షను. యూస్ఫుల్ ఏం కాదు, ఎందుకు అంటే కనుక మనం పాకెట్లో ఉన్నప్పుడు బటన్ మనం తెలియకుండా ప్రెస్ చేసినా కానీ మొబైల్ అనేది వేక్ అయిపోతూ ఉంటుంది. సో టర్న్ ఆఫ్ చేసుకోవడమే మంచిది. నెక్స్ట్ పవర్ మెనూ ఉంది కదా, పవర్ మెనూల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉంది కదా ఆప్షను. మనం పవర్ మెనూ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది చూడండి. పవర్ రీస్టార్ట్, పవర్ ఆఫ్, రీస్టార్ట్. అట్లాగే పక్కన ఇంకో ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఏదైనా ఎనేబుల్ చేసుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ మోడ్ అయితే నాకు కావాలి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అట్లాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎమర్జెన్సీ మోడ్ కానీ, యూజర్స్ మోడ్ కానీ, ఫ్లాష్ లైట్ కానీ. నేను ఫ్లాష్ లైట్ కావాలనుకున్నాను. ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ అయితే ఓపెన్ అవుతుంది, లైట్ ఓపెన్ అయింది. ఇట్లా ఇది ఒక కొంచెం మంచి ఆప్షను. నెక్స్ట్ దీనిలో మనకి ఇవన్నీ పాతగా ఉన్నాయి. ఇక్కడ క్లాక్ ఆప్షన్స్ కానీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ స్టైల్ ఉంది కదా, ఇక్కడ బ్యాటరీ స్టైల్ని అయితే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ కాకుండా ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు సర్కిల్ కావాలనుకుంటున్నాను, ఇదిగోండి సర్కిల్ అయితే వచ్చింది కదా మనకి ఇక్కడ. అట్లాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఫుల్గా కస్టమైజేషన్ అయితే చేసేసుకోవచ్చు. క్లాక్ స్టైల్ కానీ, బ్యాటరీ ఇండికేటర్ కానీ. ఇంకా ఇవన్నీ ఓల్డ్ ఆప్షన్సే, కొత్తగా అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు దీనిలో. ఇంకా నెక్స్ట్ డిస్ప్లేలో మాట్లాడుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డార్క్ మోడ్ ఉంది కదా, డార్క్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్టైల్స్ అండ్ వాల్పేపర్స్లో ఇక్కడ గ్రిడ్స్ ఉంది కదా, గ్రిడ్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అట్లాగే రోజు కాలమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఇదొక మంచి ఆప్షన్ దీనిలో. వాల్పేపర్స్లో కూడా వాల్పేపర్స్ మనకి ఏం కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, ఇది వచ్చేసి వాల్పేపర్ లాక్ స్క్రీన్లో ఎలా ఉండాలి, మనకి హోమ్ స్క్రీన్లో ఎలా ఉండాలి అనేది కూడా. అంతకుముందు కార్వస్ OSలో ఆప్షన్ లేదు, లెవెల్లో మనకి ఇది ప్రొవైడ్ చేశారు. యాంటీ ఫ్లిక్కర్ మోడ్ ఉంది కదా, ఇదైతే మంచి ఆప్షను. గేమ్స్ యూస్ చేసే వాళ్ళకైతే కనుక ఇది ఉంది కదా, యాంటీ ఫ్లిక్కర్ మోడ్ మనం యూస్ చేసుకుంటే మనం ఎక్కువసేపు మొబైల్ యూస్ చేసినా కానీ మనకైతే ఐ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇదైతే కొంచెం మంచి ఆప్షను. దీన్ని ఆన్ చేసుకునే మీరు గేమ్స్ అయితే ఆడుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇన్స్టాలేషన్కి అయితే ఫస్ట్ సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేశాక ఎంఐ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ ఎంఐ అకౌంట్ అయితే రిమూవ్ చేసేసేయండి. అట్లాగే గూగుల్ అకౌంట్ కూడా, టోటల్ అకౌంట్ సెక్షన్ అయితే మొత్తం అకౌంట్స్ అన్ని రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసే ముందు మీ డేటా ఏదైతే ఉందో అది ఒకసారి సింక్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోండి. తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా,
పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్లో కూడా మొత్తం టోటల్ అన్నీ టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేశాక ప్రాసెస్ చేసేటప్పుడు మినిమం 50% ఎబోవ్ ఉండాలి ఛార్జింగ్, అది చూసుకుని అయితే ప్రాసెస్ చేసుకోండి. అయిన తర్వాత ఇన్స్టాలేషన్కి అయితే ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. మొబైల్ పవర్ ఆఫ్ చేసేసేయండి. పవర్ ఆఫ్ అయ్యాక వాల్యూమ్ బటన్, పవర్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. రికవరీ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక దీనిలో వైపులోకి వచ్చాక అడ్వాన్స్డ్ వైపులో మీ టీడబ్ల్యూఆర్పీ ఓపెన్ చేస్తే కనుక అడ్వాన్స్డ్ వైపు ఓపెన్ చేసుకోండి. అడ్వాన్స్డ్ వైపులో డాల్విక్ యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ అయిపోయింది కదా, అయ్యాక ఇన్స్టాల్లో ఇక్కడ చూపిస్తుంది చూసారా, రైఫిల్ 12.0.5 వెండరు ఫర్మ్వేర్ ఫైల్ ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తుంది చూసారా ఫైల్ నేము, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసేయండి. ఫస్ట్ అయ్యాక రోమ్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయిపోయింది కదా, అయ్యాక ఇక్కడ చూసారు కదా డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. మొత్తం 3 ఫైల్స్ ఇన్స్టాల్ చేయాలి మనం. ఫర్మ్వేర్ వెండర్ ఫస్ట్ ఫైలు, తర్వాత సిస్టమ్ ఓఎస్ ఫైలు, నెక్స్ట్ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ 3 ఇన్స్టాల్ చేశాక రీబూట్ సిస్టమ్. మన బూట్లో కూడా చేంజ్ చేశారు చూడండి, చాలా బాగుంది ఇది. బాగుంది కదా బూట్లోగో. సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా. మన గూగుల్ యాప్స్ కూడా వచ్చేసినాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, కార్వస్ OS 12.5 బేస్డ్ ఆన్ Android 11 ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.